అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్ మరియు ఉద్యోగం పేరు మరియు జీతం మరియు రిజర్వేషన్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ మరియు అర్హతలు మరియు చివరి తేదీ వంటి వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇలాంటి అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లా హాస్పిటల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, కౌన్సిలర్ లేదా MSW గ్రేడ్ 2, అదేవిధంగా జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ మరియు ఖాళీల వివరాలు ఉమ్మడి గుంటూరు జిల్లా యొక్క జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అని తెలియజేశారు. జిల్లా వెబ్సైట్ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా gunturu.ap.gov.in అనే వెబ్సైట్లో ఉమ్మడి గుంటూరు జిల్లా యొక్క ఖాళీలు మరియు అప్లికేషన్ ఫామ్తో పాటు జతపరచవలసిన కాపీల వివరాలు అందుబాటులో ఉంటాయి అని, ఆ తర్వాత అర్హులైన వారు ఫిల్ చేసిన అప్లికేషన్లను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ DCH అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్స్ గుంటూరు వారి కార్యాలయంలో, జిల్లా హాస్పిటల్ సమన్వయ అధికారి వారి కార్యాలయంలో 18/3/2025 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని తెలియజేశారు. ఇక ఈ నోటిఫికేషన్లోని వివరాలను చూస్తే ఖాళీల వివరాలు డెంటల్ అసిస్టెంట్ 1 మరియు ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వీరి వేతనం వచ్చేసి నెలకు 32,670 చెల్లిస్తారు. ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు, అదేవిధంగా కౌన్సిలర్ లేదా MSW గ్రేడ్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 13, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు 3, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 5, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిల్ చేస్తారు. ఇందుకు గాను వీరిలో ఎలక్ట్రీషియన్ పోస్టుకు నెలకు 18,500 మరియు కౌన్సిలర్ మరియు MSW గ్రేడ్ 2 పోస్టుకు నెలకు 21,500 మరియు మిగిలిన జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు గాను నెలకు 15,000 చెల్లిస్తారు. పైన చెప్పిన పోస్టుల్లో డెంటల్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు డెంటల్ మెకానికల్ కోర్సు పాస్ అయి ఉండాలి మరియు ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు DMLT లేదా BSc MLT పూర్తి చేయడంతో పాటు ఇంటర్ వొకేషనల్ గ్రూప్ చదివి ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ పోస్టుకు 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ITI ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఎవరైనా ITI మరియు డిప్లొమా 2 చేసిన వారుంటే వాటిలో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా కౌన్సిలర్ లేదా MSW గ్రేడ్ 2 పోస్టుకు BA సోషల్ వర్క్ డిగ్రీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్లో పూర్తి చేసి ఉండాలి లేదా అందుకు సమానమైన అర్హత కలిగి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుకు 10వ తరగతి లేదా అందుకు సమానమైన అర్హత కలిగి ఉండాలని, అదేవిధంగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టుకు కూడా 10వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలని, థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతితో పాటు 5 సంవత్సరాలు ఆపరేషన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్ నందు చేసి ఉండాలని, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు 10వ తరగతి అందుకు సమానమైన అర్హత కలిగి ఉండాలని తెలియజేశారు. ఇక ఈ సెలక్షన్ ప్రక్రియలో ఇన్ సర్వీస్ వెయిటేజ్ ఉంటుందని తెలియజేశారు. పైన తెలిపిన ఉద్యోగాలకు
42 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి సర్వీస్ తర్వాత 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఈ రిలాక్సేషన్ అనేది 52 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓసీ వారు 500, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు 300 రూపాయలు. పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదండి. అదేవిధంగా ఈ ఎంపిక ప్రక్రియలో ఎంపిక అయిన వారు సదరు హాస్పిటల్ హెడ్ క్వార్టర్లో నివాసం ఉండాలని మరియు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయని మరియు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు guntur.ap.gov.in అనే వెబ్సైట్ను ఫాలో అవుతూ ఉండాలని తెలియజేశారు. ఇదండి ఈ నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం అవసరం ఉన్న అభ్యర్థులకు చేరే విధంగా చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.